సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు బోరకొండ రాజు ఉంటారు సార్. ఇప్పుడు కోడాల నాని గారికి గుండెపోటు వచ్చిందంటారు. గుండెపోటు వచ్చిందనేది నిజమాబద్ధం అనేది హెల్త్ ఇష్యూ గురించి మనం అయితే విక్రించకూడదు. కానీ సోషల్ మీడియా అంతా కూడా ఇదంతా కూడా అరెస్టుల కోసం ఆడుతున్న నాటకం అంటున్నారు. ఒక ప్రజానికంగా మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు ఎన్ని నాటకాలు ఆడినా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మన నాటకాలు ఆడి మనకు జ్వరం వచ్చిందనో లేకపోతే గుండెపోటు వచ్చిందనో గుద్దపోటు వచ్చిందనో అనుకుంటే ఎవరో వదిలిపెట్టండి. ఎక్కడ తప్పు జరిగినా ఆ తప్పుని ఖచ్చితంగా అరెస్ట్ అవ్వక తప్పదు. వాడు అన్యాయం చేయొచ్చు, లేకపోతే దోపిడీ చేయొచ్చు, లేకపోతే నోటుకు వచ్చినట్లు సమాజం కించపరిచేలాగా మాట్లాడచ్చు. ఎవడు మాట్లాడినా తప్పంటూ జరిగిందంటే ఖచ్చితంగా ఆడు ఎవడైనా సరే పట్టుకొస్తారు పోలీసు వాళ్ళు. ఈ అరెస్టుల పట్ల మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కొడాలి నాని అరెస్ట్ చేస్తారు, రోజాను అరెస్ట్ చేస్తారు, ఇంకా మిగతా చాలామంది ఉన్నారు. పేరు నాని ఉన్నాడు. వీళ్ళంతా అసలు అదుపు ఉందా వాళ్ళ మాటలకి కానీ చేష్టలకు కానీ? చేసే దౌర్జన్యాలు, దోపిడీ, దాంతోపాటు మళ్ళీ చెలరేగిపోవడం సమాజంలో మంచి వ్యక్తులు, ఒక గౌరవమైన కుటుంబాల్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ బిడ్డల్ని కూడా బయటికి తీసుకొచ్చి నోటుకొచ్చినట్టు దుర్భాషలాడి ఈవేళ నాకు ఆ నొప్పి వచ్చింది ఈ నొప్పి వచ్చిందంటే వదిలిపెడతారండి? ఎవడు వదిలే సమస్య లేదు. సార్ ఇదే కోడాలని గతంలోని మెయిన్గా నారా లోకేష్ని కానీ నారా చంద్రబాబు నాయుడుని కానీ చాలా ఇష్టానుసారంగా మాట్లాడారండి. ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హననం కింద చాలా దిగజారి మరి మాట్లాడినట్టు అనిపించింది. మీకేమనిపించింది సార్ అలా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మంత్రి కింద ఉండి అలా మాట్లాడడం అనేది? ఎంత బాధేసేదంటే రాజకీయాలలో ఇలాంటి నాయకులు ఉండకూడదు. అసలు రాజకీయాలంటే సేవా దృక్పథంతో ఉండాలి ఎవడైనా కానీ. అసలు పొద్దున్న లేచిన కానించి చంద్రబాబు నాయుడిని కనీసం ఒక చాలా హీనంగా తిట్టేవాడు. లోకేష్ని అసలు మనిషిగా గుర్తించేవాడు కాదు. అసలు ఏంటది అహంకారం? ఏంటి అంటే పదవి ఉంటే అంత అహంకారమా? అంటే పైన భగవంతుడు ఉంటాడా? నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అది కూడా తెలియాలి కదా. నువ్వు రాజకీయ నాయకుడివి, 10 మందికి నువ్వు నీ వాక్కు శుద్ధి ఉండాలి. 10 మందికి కూడా నిన్ను గుర్తిస్తుంటారు, చూస్తుంటారు. కానీ ప్రతిరోజు అసెంబ్లీలో కూడా నోటుకొచ్చిన దుర్భాషలాడుతుంటే వాళ్ళ నాయకుడు ఎప్పుడు కూడా వారించిన సందర్భం ఏది కనపడదు. కాబట్టి ఆ వైఎస్ఆర్సీపీ సంస్కృతి అంతేమో నాకు తెలిసి. సార్ ఇప్పుడు గతంలో నారా లోకేష్ పుట్టుక గురించి మెయిన్గా తన తల్లిని అవమానిస్తూ తన పుట్టుక గురించి చాలా హీనంగా మాట్లాడారు సార్. అటువంటి మాటలు అనేవి రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ సమాజంలో? కరెక్ట్ అని ఎవడంటాడు? వెధవలు అంటారు. ఇప్పుడు మనము అనుకుంటే ఉచ్చనీచాలు లేని వెధవలు వాళ్ళు అని చెప్పి మనం అనుకోవాలి. సమాజం పట్ల కానీ ఒక సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ సమాజంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ ప్రవర్తన లేకుండా ఇష్టానురీతి మాట్లాడిస్తే రేపొద్దున్న ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళ కుటుంబాల మీద కూడా పడుతుంది. కాబట్టి వీళ్ళ అరెస్టుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా, వాళ్ళ నోరు శుద్ధి చేయాలా. ఇప్పుడు కోడాల నానితో పాటు విడదల రజనీ గారు కానీ లేదా మెయిన్గా ఆర్కే రోజా కానీ పేరు నాని దాడిశెట్టి రాజా మెయిన్గా గతంలో మంత్రుల కింద పనిచేసిన వాళ్ళు అందరూ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఒకరి తర్వాత ఒకరని చెప్పి ఒక వార్త అయితే గత 4 రోజుల నుంచి కూడా మీడియా అంతా సంచలనం అవుతుంది. ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి అంటారా వీళ్ళందరివి? ఇప్పటికే చాలా లేట్ అయిందంటాను నేను. ఎందుకంటే వీళ్ళని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత పోలీసు వ్యవస్థ తీసుకోవాలి. తీసుకోకపోతే వీళ్ళని బట్టి రేపు పొద్దున సమాజం కలుషితం అయిపోతుంది, రాజకీయాలు కలుషితం అయిపోతాయి. కుర్రోళ్ళు కూడా ఇష్టానురీతిగా వీళ్ళని చూసి నేర్చుకుని బూతుల ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు సమాజం ఏమవుతుంది? కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఎవడైతే సభ్య సమాజం తలదించుకోలేక ప్రవర్తించాడో, ఎవడైతే కుటుంబాలని బయటికి తీసుకొచ్చి బూతులు తిట్టాడో ప్రతి ఒక్కరిని కూడా మెడబట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో వేయాల్సిందే. సరే, ఆర్కే రోజా గతంలో ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా చేశారు. కానీ సడన్గా పర్యాటక శాఖలో కొన్ని మార్పులు చేర్పుల వల్ల ఈవిడ ఆస్తులు పెరిగినాయని చెప్పి గతంలోనే మనకు కొన్ని వార్తలను ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దాదాపుగా ఒక 150 కోట్ల వరకు కూడా సుమారుగా అవినీతి జరిగిందని చెప్పి ఒక సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే అరెస్ట్ అంటున్నారు. మరి ఆవిడ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? గతంలో ఆవిడ నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఎవరు ఏం చేయలేరు, పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ని ఈవిడ కూడా కొంత వ్యతిరేకించి మాట్లాడారు. మరి ఈరోజు పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు రోజా అనే ఆవిడ 150 కోట్లు కాదు చేసింది, చాలా చేశారు. వాళ్ళ అన్నదమ్ములు అక్కడ చేసిన రౌడీజాలు, వాళ్ళు చేసిన దోపిడీ ఆక్రమణలు చాలా ఉన్నాయి. బయటపడితే ఒకటి రోజు అందరికంటే ముందు అరెస్ట్ అవ్వాల్సింది రోజానే. దానికి ఆడదానుకున్న లక్షణాలు ఏమి ఉండవు ఆమెకి. అంతా కూడా వేరే టైప్ లక్షణాలు, బూతులు. పొద్దున్న లేస్తే నువ్వెవడరా అని చెప్పి మా పవన్ కళ్యాణ్ దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ అతను కోట్ల రూపాయలు
పేద ప్రజలకు దానం చేసినటువంటి మహానుభావుడు తన కష్టార్జితాన్ని అలాంటి టోన్ను కూడా ఉచ్చనీచలు లేకుండా మాట్లాడిన పతివ్రతమే. ఆ పతివ్రత గురించి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా. ఎందుకు చాలా దోపిడీ చేశారు. ఈ ఆడుదాం ఆంధ్రాలో దోపిడీ కాదు, వెనకాల బ్యాక్గ్రౌండ్ దోపిడీ చాలా పెద్దది ఉంది. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు నగరి రోజా మామూలు దోపిడీ, వాళ్ళ అన్నదమ్ములు మామూలు దోపిడీ కాదని. కాబట్టి రోజానే ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది. వీళ్ళంతా పిల్లకాకులు, రోజా చాలా రోజు చేసింది. ఇప్పుడు కొత్తగా చూసుకుంటే విడదల రజనీ గారు కూడా 2 కోట్ల రూపాయలు ఒక మైనింగ్ వ్యాపారస్తుని బెదిరించి తీసుకున్నారని చెప్పి ఇప్పుడు ఆవిడ మీద కేసులు నమోదవడం, ఆవిడ ఆల్రెడీ హైకోర్టులో ముందస్తు బెయిల్కి ట్రై చేస్తున్నారు. ఏంటి సార్ ఇదంతా? అదే కదా, అధికారం మదం. వాళ్ళు చేసిన దుర్మార్గం ఏంటంటే, మరి 30 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం, ఏం చేసినా చెల్లిపోద్దులే, మనల్ని ఎవడో అడిగేవాళ్ళు లేళ్లే అనేసి ఇష్టాన్రీతిగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేయడం. వీళ్ళ తంతదే వైఎస్ఆర్సీపీ వాళ్ళది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలిసో తెలియదు కానీ వీళ్ళు వెనకాల చాలా చేశారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూరు గోడ కట్టేసి ఆయన్ని భజన చేస్తూ కూర్చోబెట్టి అతన్ని వీళ్ళు చుట్టుపక్కలంతా దోషపడేశారు. అది తెలుసో తెలియదో పాపం జగన్మోహన్ రెడ్డికి. కొంచెం మంచి చేశాడు అతను, మంచి చేసింది కూడా వీళ్ళ గాలిలో కలిసిపోయింది అంతా. 10% మంచి అయితే అది కూడా పోయిందంటారా వీళ్ళ వల్ల? ఆయనమ్మో అన్నా నిన్ను దేవుడు అంటున్నారు అన్నా, నిన్నమ్మో నీ గుడి కట్టేశారన్నా అని భజన చేసుకుంటూ కూర్చున్నారు. వీళ్ళ దోపిడీ వీళ్ళు కొనసాగిస్తూ ఉండేవారు. అది తెలియదు పాపం అతనికి. ఇంట్లో ఉండి బటన్ నొక్కాడు. సంక్షేమాలు బాగానే ఇచ్చాడు, కాదని ఎవడండు. ఆయన సంక్షేమ పాలన మాత్రం అద్భుతమైన పాలన చేశాడు, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే అభివృద్ధి చేయలేకపోయాడు. ఫ్యాక్టరీలు కానీ మన ఐటీ కంపెనీలు కానీ తీసుకొచ్చి బిడ్డలకి భవిష్యత్తు చూపించుంటే బాగుండేది. పరిపాలన మీద ఏలేడు, ఆయన సంక్షేమం మీద మనం వేలు పెట్టలేం. కానీ కాకపోతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని గుళ్ళో దేవుళ్ళో కూర్చోబెట్టేసి శుభ్రంగా దోసేసి మనం 30 సంవత్సరాలు ఉంటాంలే అనుకుని వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తించారు. అంటే గతంలో వాళ్ళు చేసిన పరిపాలన ఈరోజు శాపమైందంటారా? ఖచ్చితంగా శాపం అవుతుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకడు మంచి చేస్తే సరిపోదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా మంచి చేయాలి. వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో కూడా దౌర్జన్యం చేశారు. కాబట్టి వేళ ఈ పరిస్థితులు వేళ అరెస్టులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మాజీ మంత్రులందరూ అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అవ్వాలి, ఇప్పటికే లేట్ అయిందంటుంటే. థ్యాంక్ యూ.